కనిపిస్తుంది. సో ఒకనొక టైంలో కేటీఆర్ అయితే పూర్తిగా అసహనం వ్యక్తం చేశారు. సో పోలీసుల తీరు మీద కూడా ఆయన ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసి వారి మీద దూసుకు వెళ్ళినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం ఇంతసేపు ఏబిఎన్ స్క్రీన్ లో చూసాము. సో ప్రస్తుతం చూడొచ్చు అసెంబ్లీ దగ్గర మాత్రం పూర్తిగా ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. సో కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాల్సినటువంటి నేపథ్యంలో సో అంతా కూడా ఒక గందరగోళ వాతావరణం నెలకొంది. అసలు వాస్తవానికి ఊహించని రీతిలో ఈ రేంజ్ లో వాస్తవానికి పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టినటువంటి పరిస్థితి. సో టీ షర్ట్లు వేసుకొని వారు ఆదాని రేవంత్ రెడ్డి టీ షర్ట్లు వేసుకొని లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో సో ఈ వివాదం మొదలైంది. సో అక్కడి నుంచి ఈ ఘర్షణ తారాస్థాయికి చేరింది. సో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఒకరినొకరు తోసుకొని నెట్టుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఏబిఎన్ స్క్రీన్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తున్నాము ఎమ్మెల్సీ కవిత కూడా ఓవైపు ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, దాంతోపాటు ఏదైతే ఇక్కడికి వస్తున్నటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీలను కానివ్వండి మిగతా వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో లోపలికైతే వెళ్ళి తీరుతామంటున్నారు. కౌశిక్ రెడ్డి కూడా చూడొచ్చు ఇటు పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు, వారి మీద దూసుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఎట్టి పరిస్థితుల్లో లోపలికి మేము వెళ్ళి తీరుతామంటూ కూడా వారు చెప్తున్నారు. సో ప్రస్తుతం ఏసీపీ సెంట్రల్ జోన్ డీసీపీలతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటుంది. కేటీఆర్ ఏదైతే ఎమ్మెల్యేల లోపలికి అనుమతించి తీరాలంటూ కూడా ప్రధానంగా అని చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. మనం లైవ్ లో చూస్తున్నాము సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా. తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే ఇక్కడ అసెంబ్లీ దగ్గర చోటు చేసుకుంటుంది. అసెంబ్లీ గేట్ ముందైతే మనం చూడొచ్చు వాస్తవానికి అమరవీరుల స్తూపం ముందు నివాళులు అర్పించి వారు నేరుగా లోపలికి వెళ్తున్నారు. సో వెళ్లే క్రమంలో మాత్రము సో ఒక్కసారిగా టీ షర్ట్స్ వేసుకొని ఏ విధంగా వెళ్తారు ఏంటి అంటూ కూడా ఆ టీ షర్ట్స్ తీసిన తర్వాతే లోపలికి వెళ్తాము. ఆదాని రేవంత్ రెడ్డి భాయ్ భాయ్ అంటూ పెట్టుకున్నటువంటి టీ షర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీ షర్ట్ని తొలగిస్తేనే లోపలికి అనుమతిస్తాం, లేకపోతే మాత్రం అనుమతించమంటున్నారు. సో ఈ నేపథ్యంలో స్పీకర్ కూడా ఏకపక్షంగా వహిస్తున్నారు. అసలు స్పీకర్ ఈ విధంగా ఎమ్మెల్యేలను అనుమతించకపోవడం ఏంటి? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేతలు పార్లమెంట్లో ఆదానికి వ్యతిరేకంగా ఫ్లెకార్డులు పట్టుకున్న టీ షర్ట్స్ వేసుకొని నిరసన తెలిపిన కూడా అనుమతిస్తున్నారు. ఇక్కడ మాత్రం అసెంబ్లీలో ఎందుకు అవకాశం కల్పించట్లేదంటూ కూడా ప్రధానంగా వారు మండిపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది. మొత్తం కూడా ఒక తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలను అయితే ఎవరిని అనుమతించట్లేదు. సో వారిని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలను కూడా అదుపులోకి తీసుకున్నారు. సో మిగతా ఎమ్మెల్యేలు లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో కేటీఆర్ వారందరినీ అడ్డుకున్నారు. సో పోలీసులు లోపలికి ఏ విధంగా తీసుకెళ్తారు అంటే దాన్ని దాటి తీసుకువెళ్లాలంటూ కూడా వారిని హెచ్చరించారు. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ వారందరినీ కూడా లోపలికి అరెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుంజుకొని మళ్ళీ బయటికి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఇటు హరీష్ రావు, కవిత కూడా నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్లో సిచ్యువేషన్ చూడొచ్చు. మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం ఇక్కడ చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రస్తుతం అసెంబ్లీ గేట్ ముందే నిలిపివేశారు. మొత్తం భారీగా పోలీసులను మోహరించారు. దాదాపు వందలాది మంది పోలీసులంతా కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా అంటే తమ శాంతియుతంగా ఏదైతే వేసుకొని లోపలికి వెళ్తే అసలు ఏ విధంగా అనుమతించారంటూ కూడా చెప్తున్నారు. అక్కడ బయట మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కేటీఆర్ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే లోపలికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఓవైపు ఏదైతే ఉద్రిక్తత చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు సిచ్యువేషన్ కనిపిస్తుంది. లోపలికి అటువైపు నుంచి వెళ్దామా? సో ప్రస్తుతం చూడొచ్చు మొత్తం కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణం మీద టీ షర్ట్లను తీసివేస్తేనే లోపలికి అనుమతిస్తామంటూ కూడా ఓవైపు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో లోపలికి అయితే ఎవరిని అనుమతించట్లేదు. అసెంబ్లీ గేట్ ముందైతే ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సో ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరుకున్నారు. సో అయినప్పటికీ కూడా ఇప్పటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం గేటు ముందే నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు స్క్రీన్లో మొత్తం కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తం కూడా ఈ రోడ్డు మార్గం అంతా కూడా అసెంబ్లీ నుంచి ఇటు లకడీకాపూల్, ఖైరతాబాద్కి వెళ్ళేటటువంటి మార్గం అంతా కూడా ఎక్కడికక్కడ రోడ్ల మీద వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనము జోష్మా శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఓవైపు మీరేమో అక్కడ పాటలు పాడి అమరవీరులకు నివాళులు అర్పించి లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో సో ఏంటి? సో December 9 కేసీఆర్ దీక్ష ఫలించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటించిన రోజు ఇది. తెలంగాణ సాధకులమైన మమ్మల్ని వాళ్ళ అసెంబ్లీలోకి రాణిస్తలేరు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇదే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
ఆదాని మోడీ ఉన్నటువంటి ఫోటోలు పెట్టుకొని అదే టీషర్ట్లు వేసుకొని పార్లమెంట్లోకి పోతే పార్లమెంట్లోకి రానిస్తారు. పార్లమెంట్లోనేమో ప్రజాస్వామ్యం అమలు అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మేము ఆయన ఆదానితో సీఎంఓ విడుదల చేసిన ఫోటో, అది వేరే ఫోటో కూడా కాదు, అధికారికమైన ఫోటో. ఆదానితో రేవంత్ రెడ్డి గారు చట్టాపట్టాలు వేసుకున్నటువంటి ఫోటోలు మేము టీషర్ట్ మీద వేసుకొని శాసనసభలో పోతామంటే ఎందుకు అడ్డుకుంటున్నారు మమ్మల్ని? దాంట్లో ఏం నేరం ఉంది? ఇట్లా ఎన్నిసార్లు జరగలేదు? సభలోకి టీషర్ట్లు వేసుకొని పోవడం అనేది కొత్త విషయమా? బ్లాక్ టీషర్ట్లు వేసుకొని పోలేదా? రకరకాల టీషర్ట్లు వేసుకొని పోలేదా? ఇప్పుడు మాత్రం దాన్ని నేరం చేసి మా సభా సమయం అంతా వృధా చేస్తున్నారు. మమ్మల్ని సభలో మాట్లాడే మా హక్కును అరికడుతున్నారు. మా సభా సమయాన్ని వీళ్ళు దొంగిలిస్తున్నారు. దుర్మార్గము, నియంతృత్వము, నిరంకుశత్వమే అమలవుతున్నది. మనం చూడొచ్చు ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు అందరూ మాత్రం ఇటు మొత్తం కూడా నిరంకుశత్వం, లోపలికి మాత్రం ఎవరిని అనుమతించట్లేదంటూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం హరీష్ రావు కూడా మాట్లాడుతున్నారు. సో మీడియాతో హరీష్ రావు పెంచడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి. మీరు ఎందుకంత భయపడుతున్నారు అంటే మీరు భయపడుతున్నారు, మీరు తప్పు చేసింది కనుక భయపడుతున్నారు, అదానితో మీకు చీకటి ఒప్పందాలు ఉన్నాయి కనుక భయపడుతున్నారు. మరి స్పీకర్ గారు చొరవ చూపాలి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్పీకర్ టు గివ్ ద డైరెక్షన్ అండ్ టు టేక్ us into the assembly. తెలంగాణ తల్లి విషయంలో రేవంత్ రెడ్డి ఇలా కాంగ్రెస్ తల్లిని పెట్టిండు. అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి. ఇవాళ మీరు బతుకమ్మని ఎట్లా తీసేస్తారండి? జొన్న కంకి పెట్టినంత మాత్రాన తెలంగాణ తల్లి అవుతుందా? జొన్న కర్ణాటకలో పంటది, జొన్న మహారాష్ట్రలో పంటది. తెలంగాణలో జరుపుకునే ఒకే ఒక్క పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణకు మరి ఒక ఐడెంటిటీ బతుకమ్మ. ఎందుకు బతుకమ్మని తీసినావు అని అడుగుతా ఉన్నాం. బతుకమ్మని తీయడం అంటే తెలంగాణ అక్క చెల్లెలను అవమానపరచడం. బతుకమ్మను, గౌరమ్మను, ఆ బతుకమ్మలో ఉండే గౌరమ్మను తీసావే, ఇది యావత్ తెలంగాణ మహిళల్ని కించపరచడం. రేవంత్ రెడ్డి గారు, ఇవాళ నువ్వు కాంగ్రెస్ తల్లిని పెట్టినావు, నీ చెయ్యి గుర్తులు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేసినావు. నీకెవరైనా ఉద్యమాలు చేసిండ్రా? తెలంగాణ తల్లిని మార్చమని మీ మీద ఎవరైనా పోరాటం చేసిండ్రా? ఉద్యమాలు చేసిండ్రా? ఆ తల్లిని మార్చమని ఎవరైనా అడిగిండ్రా? నువ్వు కేవలం కేసీఆర్ గారి మీద కుట్రతో చేస్తున్నావు. ఈ తెలంగాణ తల్లిని గతంలో చాలా చోట్ల పెట్టాం. అమరవీరుల స్తూపంలో బంగారు రంగంలో మెరిసేటువంటి కాంస్య విగ్రహాన్ని అమరుల స్మారక చిహ్నమైనటువంటి సెక్రటరియట్ ఎదురుగా ఉండే దాంట్లో కేసీఆర్ గారే తెలంగాణ తల్లిని పెట్టారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో నేను తెలంగాణ తల్లిని పెట్టించి అధికారికంగా ప్రోగ్రాం చేశాం. తెలుగు ప్రపంచ మహాసభలు జరిగేటప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేత తెలంగాణ తల్లికి పూలమాల వేశాం. తెలుగు మహాసభల ముగింపు సభలో అప్పటి రాష్ట్రపతి గారు రామ్నాథ్ కోవింద్ గారి చేత తెలంగాణ తల్లికి పూలమాల వేయించాం. ఇప్పుడు ఆ తల్లిని మార్చడం అంటే తెలంగాణ ప్రజల్ని అవమానపరచడం. నేను సూటిగా అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, బతుకమ్మను ఎందుకు తీసేశావు అని అడుగుతా ఉన్నా. ఇవాళ తెలంగాణలో ఏ తల్లి అయినా, ఏ దేవుడైనా నెత్తి మీద కిరీటం ఉంటది. కన్నడ తల్లికి కిరీటం ఉన్నది, తమిళనాడులో సింబల్ ఉన్న తమిళ తల్లికి కిరీటం ఉన్నది, మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దమ్మ తల్లికి కిరీటం ఉంటది, మన కొండ పోచమ్మ తల్లికి కిరీటం ఉంటది. అందరికీ కూడా అన్ని దేవతలకు కిరీటాలు ఉంటాయి. ఇవాళంటే నువ్వు తెలంగాణ తల్లిని మార్చాలంటే కేవలం కేసీఆర్ గారి మీద కోపంతో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ గౌరవాన్ని పెరిగే విధంగా చేయి. బతుకమ్మని తప్పకుండా పెట్టాలి. బతుకమ్మని ఎందుకు తీసేస్తావండి? బతుకమ్మ అనేది ఇలా ప్రపంచ వ్యాప్తంగా మనకు ఐడెంటిటీ. ఆ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంటే ఎవరు చూసినా ప్రపంచంలో ఇది తెలంగాణ తల్లి అనే ఒక ఐడెంటిటీ ఉండే. ఇలా దాన్ని పొడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.